ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మీరిచ్చిన దాన్ని అర్జున్ చేతికి కట్టించాను గురుజీ. వాళ్ళిద్దరూ గొడవ పడ్డారు. కానీ మర్నాడు ఏమైందో తెలీదు. అయినా అర్జున్ మళ్ళీ ఇంటికి వెళ్ళాడు. అప్పుడు అర్జున్ చేతికి ఆ రాఖీ లేదు. రాబోయే చంద్రగ్రహణం లోపల ఆ శివగామి కడుపులో ఉన్న పెరుగుతున్న పిండాన్ని నాశనం చేయకపోతే ఎంత శక్తి ప్రయోగించినా ఆ బిడ్డ పుట్టుకని ఆపడం ఎవ్వరి తరమూ కాదు. ముక్కోటి దేవతలు అడ్డు వచ్చినా నీ చావు ఖచ్చితం. ఇప్పుడైనా పరిస్థితి తీవ్రత అర్థం చేసుకో. ఆది, నీ చావు నా ఓటమి. ఆ పొట్టలోనే ఆ బిడ్డకి సమాధి కట్టేయ్. దానికోసం ఎన్ని ఉపాయాలు వేస్తావో ఆలోచించు. ఆ బిడ్డని ఆదిలోనే అంతం చెయ్యి. పుట్టక ముందే ఆ బిడ్డ మరణించాలి. ఈసారి నా గురి తప్పదు గురుజీ. ఈ పని వీలైనంత త్వరగా జరగాలి. ఆది, ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మ్యామ్. డాక్టర్ అశ్విని మేడంతో అపాయింట్మెంట్ ఉంది. ఉన్నారు మ్యామ్. హలో మేడం, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. రండి. పదండి. పడుకోండి. సిస్టర్, టార్చ్ ఇవ్వండి. ఇదిగోండి డాక్టర్. అలాగే ఉండండి. నాలుక చూపించండి. ఊపిరి పీల్చండి. కూర్చోండి. మెల్లిగా. డాక్టర్, ఈ వయసులో బేబీ అంటే ప్రాబ్లం ఏం లేదా? నేను కూడా చైల్డ్ కోసం ట్రై చేస్తున్నాను. నాకు కూడా భవానీలా స్కూల్కి వెళ్ళే పాప ఉంది. మేడం, మీకో విషయం చెప్పనా? నాకు పెళ్ళై కొడుకు పుట్టిన తర్వాత నాకు తమ్ముడు పుట్టాడు. మా తమ్ముడి కన్నా నా కొడుకు 1 year పెద్దోడు. ఇలాంటివి వింటుంటే అసలు ఇలా కూడా జరుగుతుందా అనిపిస్తుంది. పిల్లల్ని కనడానికి ఇది లేట్ ఏజ్ కానే కాదు మేడం. మీ మనసులో ఏవైనా అనుమానాలుంటే మర్చిపోండి. స్కాన్ చేసి చూద్దాం. బేబీ గ్రోత్ ఎలా ఉందో తెలుస్తుంది. ష్యూర్. మీ నోట్లో నుంచి సలైవా ఎక్కువగా వస్తుందా? అవును డాక్టర్. టిష్యూస్ దగ్గర ఉంచుకోండి. మీకు ఆల్రెడీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడే ఇవన్నీ చెప్పుంటారు. ఏమైనా ఎక్సర్సైజ్ చేస్తున్నారా? అప్పుడప్పుడు. కొంచెం రెగ్యులర్గా చేయండి. హెవీ వర్కౌట్స్ చేయకండి. యోగాలో కూడా సింపుల్ ఆసనాలు వేయండి. ప్రాణాయామం చేయండి. బ్రిస్క్ వాక్ చేయండి. హిల్ స్టేషన్ వంటి ప్లేసెస్ కి వెళ్ళకండి. అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. బేబీకి ఇబ్బంది అవుతుంది. డాక్టర్, కొన్ని ఫుడ్ ఐటమ్స్ తినలేకపోతున్నాను. అవి అవాయిడ్ చేయండి. మీకు ఏది నచ్చితే అదే తినండి. బొప్పాయి తప్ప మిగతా పండ్లన్నీ తినండి. బాడీకి హీట్ చేసే ఫుడ్స్ అస్సలు తినకండి.
రోజుకి కనీసం 8 గంటలు నిద్రపోండి. మధ్యాహ్నం కూడా కావాలంటే 1 గంట నాప్ వేయండి. ష్యూర్. చెప్పాది మామా, శివగామి ఎక్కడెక్కడికి వెళ్తుంది అనే ప్రతి ఒక్క డీటెయిల్ నాకు కావాలి. సరే అది. ఒక విషయం అడగాలి. అడగండి. సున్నము విభూది తినాలనిపిస్తుంది. ఎందుకు? కాల్షియం తక్కువగా ఉన్నప్పుడు అలా అనిపిస్తుంది. నేను కొన్ని టాబ్లెట్స్ ఇస్తాను, అవి వేసుకోండి. మీకలా అనిపించదిగా. అలాగే డాక్టర్. టెన్షన్ ఎక్కువగా పడకండి. థైరాయిడ్, బీపీ వంటి వాటికి టాబ్లెట్స్ వాడుతున్నారా? లేదు డాక్టర్. లూజ్ క్లాత్స్ వాడండి. బ్యూటీ పార్లర్కి వెళ్ళొచ్చా? అవాయిడ్ చేస్తే బెటర్. కెమికల్స్ వల్ల స్కిన్కి ఎలర్జీ అవ్వచ్చు కదా. సరే డాక్టర్. సిస్టర్, మేడం, స్కానింగ్కి తీసుకెళ్ళండి. అలాగే మేడం. వెళ్ళండి. జాగ్రత్త. మెల్లిగా. మెల్లిగా మేడం. సిస్టర్, ఎస్ మ్యామ్. డిశ్చార్జ్ కేసు రాయండి. అలాగే మ్యామ్. మ్యామ్, మీకు కాల్ వస్తుంది. మ్యామ్, మీరు రండి. జాగ్రత్తగా పదండి. ఎవరు? నేనెవరన్నది అనవసరం. మీరున్న ప్లేస్లో ఒక కిటికీ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. పాపా, అక్కడుంది నీ ముద్దుల కూతురే కదా? ఎవడ్రా నువ్వు? వాడు వీడు అని మాట్లాడితే నీ కూతురి గొంతు నుంచి రక్తం బొట్లు బొట్లుగా కారుతుంది. మర్యాద ఇచ్చి మాట్లాడు. చెప్పండి సార్. గుడ్. మ్యాటర్ ఏంటంటే, శివగామి అక్కడికి వచ్చింది కదా? అవును సార్. టెస్ట్లకేనా? అవును. ఇంజెక్షన్ కూడా ఇవ్వాలి. నాకు కావాల్సింది అదే. ఇప్పుడెక్కడుంది? స్కానింగ్కి వెళ్ళింది. స్కానింగ్ నుంచి వచ్చిన తరువాత ఇంజెక్షన్ చేస్తావు కదా? అవును. నీ హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేయి. అందులో ఒక బాటిల్ ఉంది. నా బ్యాగ్ లో ఆ బాటిల్ ఎలా వచ్చింది? ఈ తిక్క ప్రశ్నలు, లాజికల్ డౌట్స్ అడగకుండా చెప్పింది చెయ్. సిస్టర్. ఎస్ మ్యామ్. నా హ్యాండ్ బ్యాగ్ తీసుకుని రా. అలాగే. మ్యామ్, మీ హ్యాండ్ బ్యాగ్. నువ్వు వెళ్ళు. కనిపించిందా? శివగామిక ఇంజెక్షన్ ఇవ్వాలి. మీకు బుద్ధి ఉందా అండి? ఈ ఇంజెక్షన్ ఏంటో తెలుసా? నీకు తెలుసా? ఇది వేస్తే కడుపులో బిడ్డ చనిపోతుంది. మళ్ళీ శివగామికి ప్రెగ్నెన్సీ రాదు. అందుకే ఇవ్వమంటున్నా. సార్, గర్భాశయం కూడా తీసేయాల్సి వస్తుంది. నాకు కావాల్సింది అదే. నా ప్రాణం పోయినా నేను ఆ పని చేయను. చేస్తావా? ఎందుకంటే నీ ప్రాణం కన్నా ముందు నీ కూతురి ప్రాణం తీస్తాం కదా. ముందు నేనేంటో, నా పవర్ ఏంటో తెలుసుకో. ఎక్కడో బోర్డింగ్ స్కూల్లో చదువుతున్నా నీ కూతుర్ని తీసుకొచ్చి మెడ మీద కత్తి పెట్టావంటేనే నా కెపాసిటీ ఏంటో అర్థం చేసుకో. వద్దు సార్, నేను ఈ పని చేయలేను. నీకే తెలియకుండా నీ హ్యాండ్ బ్యాగ్లో మెడిసిన్ పెట్టాను. నేనేంటో ఇంకా అర్థం కాలేదా? చెయ్యాలి అంటే మీరు చెయ్యాలి.